వెల్కమ్ టు సిటీ న్యూస్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణలో అభివృద్ధి పనులపై ఫోకస్ చేయాలని, వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు మంత్రులు. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు రాజకీయాలకు పోకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. రైతులు ఏదైతే ఒక చింతలపల్లి నష్కల్ హసన్పల్లి మార్చమని అడిగారు. అది సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కోరితే వారు ఓఆర్ఆర్ చుట్టూ ఆ రైల్వే ఎలిమెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాసిపేట్ డివిజన్గా కూడా అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే సిద్ధంగా కొండ సురేఖ మేడం అందరం కలిసి కోరడం జరిగింది. దానికి కూడా వారు మళ్ళీ మేము ఒకసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆ సెషన్లో కూడా సీఎం గారితో కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడున్న బీజేపీ నాయకులు బీజేపీ ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా పార్లమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజకీయాలకు ఇది నిర్ణయం కాదు, ఏ ఎన్నికలు లేవు, మీరు కూడా మాతో కలిసి రండి. రాజపేట డివిజన్ అనేది ఇంపార్టెంట్. ఆంధ్రలో 5 డివిజన్లు ఉన్నాయి. మొన్ననే వాల్తేరు డివిజన్ కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం అంటే వరంగల్. ఇవాళ అక్కడ టెక్స్టైల్ పార్క్ వచ్చింది, ఎయిర్పోర్ట్ వస్తున్నది. ఎయిర్పోర్ట్ అడ్వాన్స్గా మేము ల్యాండ్ ఎక్కడికి అమౌంట్ ఇవ్వడం కాదు, సీఎం గారు వెరీ సీరియస్గా ఉంటేనే ఈ స్టేజ్కి వచ్చింది. ఎవరో వచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటే చెప్పనే దానికి పర్వాలేదు. 10 ఏళ్ళు వాళ్ళు అధికారం కేంద్రంలో అప్పుడెందుకు ఇవ్వలేదు, అప్పుడెందుకు అప్రూవల్ రాలేదు, ఇప్పుడెందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చుకుంటే మా ముఖ్యమంత్రి మా ఎంపీలో చొరవ ఉంటేనే ఉంటుంది. అందుకని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఆయనతో తెప్పించిందో మాట్లాడ మాకు కావాల్సిన డెవలప్మెంట్ రాజకీయాలు పక్కన పెడితే ఇలా కాల్పేట్ డివిజన్ కూడా ఇస్తారని నమ్మకం ఉంది. మరి రైల్వే సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడం కోసం పెద్దలు గౌరవనీయులు మా సోదరుడు వెంకటరెడ్డి అన్న గారితో కలిసి మేమందరం కూడా రావడం జరిగింది. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము వరంగల్కి ఏదో చేస్తున్నామని మాటలతో కోటలు కట్టింది తప్ప ఏం చేయలేదు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా చెప్పడం జరిగింది. ఇండస్ట్రీస్ రాలేదు, రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ కూడా ఎప్పుడో రావాల్సింది, అది కూడా రాలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా ఎంపీలు, మా సోదరిమణి సురేఖ గారు, మేమందరి యొక్క పట్టుదల ప్రయత్నంతో వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ను అత్యధికంగా అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు రైల్వే లైన్స్ విస్తరణ కానీ అదేవిధంగా మరి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వారు తీసుకోవడం జరిగింది. వారు వెంటనే అన్నిటినీ కూడా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే ఎయిర్పోర్ట్ ఫ్యాక్టరీ అయితేనేమి, రైల్వే డివిజన్ అయితేనేమి, మరి ఇంకా చాలా మన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా వారు చెప్పిన వెంటనే అర్థం చేసుకొని తప్పకుండా చేస్తామనేటువంటి మాట చెప్పి వెళ్ళడము చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమస్యలు మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం మా యొక్క బాధ్యత. దాన్ని వెంటపడుతూ కూడా మళ్ళీ సీఎం గారిని కూడా తీసుకొని వెళ్ళి పదే మంత్రులను కూడా కలుస్తూ మేము ఈరోజు శాంక్షన్స్ చేయించుకుంటున్నాము. అదే పద్ధతిలో ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది. మరి బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కానీ మిగతా ఎంపీలు కానీ గెలిచినా కూడా వాళ్ళు అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పాత బస్తీలోని గురుకుల పాఠశాలకు వచ్చిన మంత్రి విద్యార్థినులకు, వారి తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ప్రతి రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. పురుషులకు సమానంగా వ్యవహరిస్తున్న మహిళలు అన్ని రంగాల్లో వారి ప్రతిభ చాటాలని సూచించారు. మన ఉన్నత స్థానాలకు ఎదగడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని శ్రమపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేటువంటి ఒకటి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. మన తల్లిదండ్రులు కూడా గతంలో ఆడపిల్లలకు కంటేనో, ఆడపిల్లకు విద్యాబోధన అవకాశాలు ఇవ్వాలంటేనో, ఆడపిల్ల ఉద్యోగం చేయాలంటేనో ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఎలా సమాజంలో సగభాగం అనే కంటే దాటి ప్రతి అంశంలో కూడా ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ ఈ పోటీ ప్రపంచం లోపల
జనరల్ కేటగిరీ లోపల కూడా ఉద్యోగాలు సంపాదించేటువంటి పరిస్థితికి 33% దాటి స్థానిక సంస్థలో ఆల్రెడీ ఇప్పటికే 50% రిజర్వేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని 17 దేవాలయాలను ఖాళీ చేయాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. హైడ్రా నోటీసులపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు హిందువుల విశ్వాసాలకు ప్రతీక అని ఈటల రాజేందర్ అన్నారు. దేవాలయాలను సంరక్షించాల్సిన ప్రభుత్వమే కూల్చేందుకు ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. మొఘల్ పాలకుల గతంలో దేవాలయాలను కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలనలో అలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. దేవాలయాలపై జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈటల రాజేందర్ హెచ్చరించారు. లో హైడ్రా గుళ్ళకు నోటీసులు ఇచ్చింది కూలగొడతాను. ఇవాళ మీరు కూలగొడతా అని చెప్తున్నటువంటి కాంపౌండ్ వాల్స్ కానీ కూలగొడుతున్నట్టు చెప్పేటువంటి ఈ గుళ్ళు కానీ అవి సిమెంటు ఇటుకల కాంపోజిషన్ కాదు, అవి ప్రజల విశ్వాసాలు. నీవు ఆ కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టడం అంటే, ఆ గుళ్ళ మీద నీ జేసీబీ దాడి చేయడం అంటే ఇక్కడ ప్రజల విశ్వాసం మీద దాడి చేసినట్టుగా, మా సనాతన ధర్మాన్ని మీద దాడి చేసినట్టుగా, మా గుండెల మీద దాడి చేసినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. వాళ్ళని ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇంతవరకు గుళ్ళ జోలికి పోవటం లేరు. మొఘల్ షాక్ చక్రవర్తులు, పరాయి పాలకులు మన విశ్వాసాల మీద, మన స్త్రీలను చెరబట్టి మన గుళ్ళను కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. నీ ప్రభుత్వం, ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా 17 గుళ్ళకు మొట్టమొదటిసారి నోటీసులు ఇచ్చి ఆనాటి దుర్మార్గ పాలకుల యొక్క దాన్ని మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 17 గుళ్ళకి ఇచ్చినటువంటి నోటీసుల్ని బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఉన్నతోపిక సర్వీస్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినా తప్పకుండా జగద్గిరిగుట్ట జేహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ టీం టోలే చౌకీ వద్ద 4 సీజన్ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న దృశ్యాలు చూసి అధికారులు అవాక్కయ్యారు. నాన్ వెజ్ ఒకే దగ్గర ఉండడంతో బొద్దింకలు వ్యాపించాయి. ఎక్కడ చూసినా ఎలుకలు ఉండడంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆహారం సేవించడంలో ప్రజలు ఖచ్చితంగా అనారోగ్యాల పాలవుతారని హెచ్చరించారు. రిఫ్రిజిరేటర్లో ఉన్న ఆహార పదార్థాల శాంపిల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మహిళలకు సముచిత స్థానం కల్పించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొనియాడారు. గత ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించి మహిళలకు రాజకీయ అవకాశం కల్పించారన్నారు. కుక్కటిపల్లిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నీరుగారుస్తుందని ఫేరయ్యారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వారి హక్కులను కాపాడాలని ఎమ్మెల్యే అన్నారు. బస్సులు ఇస్తాం మహిళలకు అంటున్నారు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మా జిల్లాలో ఉన్నారో వాళ్ళకి ఇలా లేదు అని చెప్పి తెలిసింది. అది కూడా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయమని మీకు కోరుకుంటా ఉన్నాను. మీరు ఇప్పుడు ఇమీడియట్గా మహిళలకి హక్కులను కోటీశ్వరం చేస్తామని చెప్పారు. మీరు ఏ గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ గొప్ప మాటలు నిరూపించుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా మహిళల తరఫున నేను కోరుకుంటా ఉన్నా. రేపు శాసనసభ ఎలక్షన్లో కూడా కేంద్ర ప్రభుత్వం తొందరగా విభజించి వాళ్ళకున్న 33%, భారతదేశంలో 33% కూడా ఇంప్లిమెంట్ చేయాలని, స్థానిక ఎలక్షన్లో కూడా 50% చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే బీసీలకు మేము చేస్తాం, బీసీలకు న్యాయం చేస్తామన్నారో, బీసీలకు ఇచ్చిన హామీని మీరు కామారెడ్డిలో ఏ రకంగా బీసీలకు చెప్పిన న్యాయాన్ని కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా మీరు ఏదైతే హామీ ఇచ్చారో, అసెంబ్లీ తీర్మానం పంపిందో దానిని కూడా చేయాలని చెప్పి, అన్ని కులాలకు అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. భాగ్యనగర్ అయ్యప్ప నగర్లో మహిళా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జి మాధవీలత పాల్గొన్నారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, ధైర్యంగా సవాల్ను ఎదుర్కొని ముందడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం భారతదేశంలో మనకి 365 రోజులు కూడా మహిళా దినోత్సవం. ఎందుకంటే మన దగ్గర అమ్మనే అన్నం వండుతుంది, ఇంకా నాన్న అన్నం వండే రోజులు రాలేదు. ఇంత అద్భుతంగా ఇక్కడ ఈ చిన్నారులందరూ పెరిగి ఆనందంగా ఆరోగ్యవంతంగా పెద్దవాళ్ళు అవ్వాలంటే ఎంతో మంది స్త్రీమూర్తులు వీళ్ళకి అమ్మలు అవ్వాలి. ఎందుకంటే అంత పెద్ద మనసు ఉంటే తప్ప వీళ్ళకి సేవ చేయలేం. కాబట్టి ఇక్కడ
ఈ సంస్థ కోసం కష్టపడుతూ వాళ్ళ ప్రేమను, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఉత్సాహాన్ని కేటాయించే స్త్రీమూర్తులందరికీ కూడా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా శుభాభినందనలు, శుభాకాంక్షలు. మీరు బాగుండాలి అని కోరుకుంటున్నారు వాళ్ళ మనసులో, అది తెలియకనే ఉంటుంది ఆ కోరిక, ఆశీర్వచనం. దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తాడు. కానీ మీరు అన్నం పెడుతున్న పిల్లలందరూ కూడా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమ మీ ఇంటికి శ్రీరామ రక్ష అవుతుంది. కాబట్టి మీరందరూ అంటే నాకు చాలా గౌరవప్రదం, అది మాత్రం మర్చిపోకండి. ఇలాగే మీరు సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలి అని నేను ప్రాధాన్యపడతాను. దేశాభివృద్ధిలో సమాజ స్థాపనలో ఆర్థిక పురోగతి సాధించడంలో పురుషులతో పాటు మహిళలు సమానంగా పోటీ పడుతున్నారని మేపా వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేంద్ర ముద్రాజ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముద్రాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలను సన్మానించారు. అహర్నిశలు తన కుటుంబం కోసం పాటుపడుతూ ఇంటా బయట పురుషులతో సమానంగా మహిళామణులు రాణిస్తున్నారని కొనియాడారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణకు, ప్రపంచానికి, మహిళలందరికీ, ముఖ్యంగా ముదిరాజు మహిళా మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెపా ఆధ్వర్యంలో ఈరోజు ముదిరాజు మహిళలను, వివిధ రంగాలలో నిష్ణాతులైన ముదిరాజు మహిళలను సన్మానించుకోవడం మెపా ఆనవాయితీలో భాగంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏ అనేటువంటి నినాదాన్ని మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కామారెడ్డి డిక్లరేషన్లో రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇన్ని రోజులు ఎందుకు నార్చడం జరిగింది? ఇటీవల జరిగిన జనాభా సర్వేలో కూడా ముదిరాజులు అధిక భాగం ఉన్నారని తేలడం జరిగింది. మరి ఎందుకు లేట్ చేస్తున్నారు అనేటువంటి తెలియజేసుకుంటూ వివిధ పార్టీలలో ఉన్న ముదిరాజు నాయకులను కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీ రాజకీయ సిద్ధాంతాలు పక్కన పెట్టండి, జాతి సిద్ధాంతం కోసం పనిచేయండి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకోండి, అదేవిధంగా జాతి ప్రయోజనాలు కూడా చూసుకోండి. ఎక్కడ రిజర్వేషన్ అంశం వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా అది ధర్నా అయితేంది, ఏదైనా అయితేంది, మీరు అందరూ ఏకతాటిపైకి రావాలని మెపా ఏకైక డిమాండ్ చేస్తుంది. ఆమరణ నిరాదీక్ష కూడా నేను హైదరాబాద్ కేంద్రంగా కూడా నిరాహార దీక్ష ఆమరణ చేయడానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాను జాతి ప్రయోజనాల కోసం అని తెలియజేసుకుంటూ, అంతర్జాతీయంగా గుర్తింపు రావాలి, విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకి హైత్ ప్లేస్లో వేదికగా ప్రముఖ విదేశీ విద్యా సలహాదారు గ్లోబల్ ట్రీ నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ 2025 అంతర్జాతీయ విద్యా అవకాశాలకు సంబంధించి విద్యార్థులకు అపూర్వమైన అవకాశాలను కల్పించింది. విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న విద్యార్థులకు పలు యూనివర్సిటీల ప్రతినిధులను కలుసుకుని వారి నుంచి కీలక అంశాలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విదేశాలకి వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. To Mr. Garrett, our British High Commissioner of the British High Commission in Hyderabad. Thank you so much, Garrett. On what is a day to celebrate International Women's Day, so very. I hope that many of you in education in the UK. I think many of you are here because you know that already. We have 4. ఇక ఈ కార్యక్రమానికి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ శ్రీ గారెత్ విను ఓవెన్ హాజరయ్యారు. నాణ్యమైన విద్య యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. యునైటెడ్ కింగ్డమ్ అందుబాటులో ఉన్న అసాధారణ విద్యా అవకాశాలను ఇక్కడ అన్వేషించవచ్చన్నారు. యూకే దాని అధిక నాణ్యత విద్యా వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డిగ్రీలు, అసమానమైన కెరీర్ అవకాశాలకు ప్రసిద్ధి చెందినవని కొనియాడారు. యూకే విశ్వవిద్యాలయం నుంచి అర్హత కెరీర్ను మెరుగుపరుస్తుందన్నారు. మార్కెట్లో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తుంది అన్నారు. In the top 10 rankings as per QS 2025 rankings, UK has 4 universities, guys. Can you imagine? ICL, Imperial College of London is second ranked in the world. And guys, Global Tree is definitely proud that we have conducted an event 3rd September 2024, so in which ICL has participated. Guys. So we had ICL, then UCL and KCL also, right? So yeah, ICL is second ranked and third is Oxford, fifth is Cambridge and UCL 9th ranked, guys. So the top 10 you got 4, top 100 you got 15 universities, and the top 200 you got 27 UK universities, guys. So that signifies the high quality of education UK offers, right? And I think one of the fastest visa processing countries in the world.
గ్లోబల్ ట్రీ వ్యవస్థాపకుడు ఎండి శ్రీ శ్రీకర్ ఆలపాటి కీలక అంశాలను వెల్లడించారు. యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుత ప్రవేశ విధానాల్లో నమోదుపై విలువైన జ్ఞానాన్ని అందించామన్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న నిధులను వివరించారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఆర్థిక అవకాశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. I hope that many of you will choose to study in the UK. And there are a number of reasons for doing that. Off the top of my head, what is the quality of our education in the UK? I think many of you are here because you know that already. We have 4 of the top 10 global universities in the UK. Over 10% of the top 100 are in the UK. But also, out of the 1,000 top universities around the globe, half of the UK universities in the top 1,000. So that shows the quality of the education. And of course, one of the reasons for studying in the UK is not only the quality of the education, but the employability. How studying in the UK will help you secure work afterwards. And there are a number of universities in this room. I'm looking at BPP University there, for example, where employability is off the charts. So if you have a qualification from the UK, that will help you secure employment afterwards. ఈ ఫేర్ ద్వారా 30% వరకు స్కాలర్షిప్లు, విద్యా రుణ మద్దతు వంటి అనేక ప్రయోజనాలను అందించింది. వీటితో పాటు 0 మార్క్ అప్ ఫారెక్స్, కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ పికప్లు, కేవలం 1 గంటలో ఆఫర్ లెటర్లను స్వీకరించే అవకాశం వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలను సైతం విద్యార్థులు పొందారు. ఇక ముఖ్యంగా ఇందులో జిస్మా, ఏరియట్ వాట్ యూనివర్సిటీ, మాక్రోమీడియా యూనివర్సిటీ, ఈస్ట్ లండన్ యూనివర్సిటీ, వోల్వా రాంప్టన్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో 57వ ఎంబీఎస్సీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంబీఎస్సీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఏప్రిల్లో జరగనున్న మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ బాధ్యతలు ఈసారి ఎంబీఎస్సీ కులాలకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్గీకరణ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, అదేవిధంగా ఈరోజు మరి రేపో మాపో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే, కాంగ్రెస్ పార్టీ అయితే తమ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ 57 ఎంబీఎస్సీ కులాలు వీళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేషన్ అమలు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిరో దాన్ని వెంటనే అమలు చేసి కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశంలో ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించి అమలు చేయాలని చెప్పేసి ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి పక్షాన ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గత ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా చాలా అన్యాయానికి, నిర్లక్ష్యానికి గురైనటువంటి దళితుల్లో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డటువంటి 57 కులాలు ఇప్పటి వరకు కూడా కనీసం 7% కూడా పొందలేకపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇవాళ అన్ని కులాలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి నిజంగా సామాజిక న్యాయం చేసేటువంటి ఇవాళ ఆ అవకాశం ఇవాళ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి వెంటనే ఎంబీఎస్సీ కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ వచ్చే బడ్జెట్లోనే 1000 కోట్ల నిధులు ఈ కార్పొరేషన్కి కేటాయించి ఇవాళ ఈ కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండోది, మన ఈ కులాలకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలు ఇంతకాలం ఇవాళ ఆర్డీఓ ద్వారా ఇస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి మా 57 ఎంబీఎస్సీ కులాలు ఇవాళ ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం. ఇలా మాకు ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్రభుత్వం. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను సింగర్ కల్పన కలిసింది. తాను నిద్రమాత్రలో మింగి ఆత్మహత్యయత్నం చేసుకున్నానంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్లో తన ప్రైవేటు వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కల్పన డిమాండ్ చేసింది. కాగా అధిక మోతాదులో నిద్రమాత్రలో వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన కోలుకున్నారు. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ నిన్న ఒక వీడియో విడుదల చేసింది. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని, అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్లుగా తెలిపింది కల్పన. సహోదరులు
మీరు కాస్త ఈ సెలబ్రిటీ సినిమా పీపుల్ వెనక కెమెరా తీసుకుని వెళ్ళడం కాస్త ఆపండి. దయచేసి అవసరమైన విషయాలు, ఎంతమంది మహిళలు ఏమో కష్టపడుతున్నారు. ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద చైల్డ్ అబ్యూస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద రేప్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద ఆర్ఫన్స్ పీపుల్ ఆర్ బార్న్? అవన్నీ కొంచెం అటుపక్క కొంచెం కెమెరా తిప్పండి. మన దేశానికి ఏం కావాలో అది కొంచెం తీసుకురావడానికి మీడియా తరఫు నుంచి మీరు ఏం హెల్ప్ చేయగలుగుతారో, మంచిగా చేయగలుగుతారో చేయండి. మమ్మల్ని ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్గా చూపిస్తారా చెప్పండి? సో సంబడీ ఈజ్ అన్కాన్షియస్. ఫస్ట్ మీరు ఏం చేయాలి? పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మీరు కెమెరా పట్టుకుని వెళ్ళిపోతారా? రేపు ఇది మీకు కూడా జరగచ్చు. అంబర్పేట గోల్నక్క కమలనగర్లో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న 19 నెలల చిన్నారి శ్రీలక్ష్మిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏటీఎం సెంటర్లకు వచ్చే అమాయకులే టార్గెట్గా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి కోసం యాచారం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన అరుణ తన ఏటీఎం కార్డు పిన్ జనరేట్ చేయాలని ఆమె కుమారుడికి కార్డు ఇచ్చి పంపించింది. దీంతో స్థానికంగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్లో పిన్ జనరేట్ చేసేందుకు యత్నించాడు. ప్రాసెస్ తప్పు కావడంతో ఏటీఎం పక్కనే ఉన్న ఒక వ్యక్తి సహాయం కోరాడు బాలుడు. ఇదే అతనుగా కార్డు తీసుకుని పరారయ్యాడు. ఇబ్రహీంపట్నంలో డబ్బు డ్రా చేశాడు. అకౌంట్లో ఉన్న 40,000 రూపాయలు విత్ డ్రా అయినట్లుగా మెసేజ్ వచ్చింది. కుమారుడిని అడిగా విషయం చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేరు అరుణ, మాది యాచారం రంగారెడ్డి జిల్లా. పోయిన నెల 2వ తారీఖు ఏటీఎం మిస్ అయింది నాది. మా బాబు ఏటీఎం దగ్గరికి పోయిండు. వాడు దొంగ అని తెలీదు. ఏటీఎం తీసుకొని ఇబ్రహీంపట్నంలో అమౌంట్ డ్రా చేసిండు. మా బాబు పిన్ జనరేషన్ చేయడం రాలేదు, చేసిస్తా అని తీసుకున్నాడంట. సో నేను అదే రోజు నేను పిఎస్కి పోయినా. సిఐ గారు ఉన్నాడు. జస్ట్ రాతపూర్వకంగా తీసుకుంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఎలాంటిది పట్టించుకోలేదు. సరేలే అని చెప్పేసి నేను పోయినా. ఏమైంది సార్ అని కాల్ చేస్తూనే ఉన్నా. చూస్తున్నాం అని చెప్పేసి అన్నారు. కానీ ఎలాంటి లేదు. మళ్ళీ మొన్న 5వ తారీఖు వచ్చిన 3వ నెలల సిఐ గారికి కలిసిన. ఏమైందమ్మా కేసు బుక్ చేయలేదంటే, లేదు సార్ కేసు బుక్ చేయలేదంటే కేసు బుక్ చేసిండు సార్ అని. ఇంతవరకు అయితే నాకు ఏం ఆన్సర్ లేదు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా నాకు ఇవ్వలేదు సార్. వాట్సాప్లో వస్తుంది పో అన్నారు. 6వ తారీఖు మళ్ళీ పిఎస్కి వెళ్ళిన. 5వ తారీఖు కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయినాక నాకు వాట్సాప్లో వస్తుంది అన్నారు. నాకైతే రాలేదు సార్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా. మరి నావే 40,000గా డ్రా చేసిండు సార్ వాడు. అంటే నాలాంటి ఎంతో మంది పేదల మంది దగ్గర అమౌంట్ వసూలు చేసిండో తెలియదు వాడు దొంగ. ఒకసారి చూశారు సార్ వాళ్ళు, కుంభమేళంలో లొకేషన్ చూపిస్తుందమ్మా అని చెప్పారు. అక్కడ కూడా ఎన్ని దొంగతనాలు చేసిండో తెలియదు సార్. వీని ఇమీడియట్గా పట్టుకుంటే దొంగతనాలు అనేటివి అవుతాయి సార్. లేకపోతే ఇంకా వాడు తెచ్చిపోతాడు, ఇంకెన్నో దొంగతనాలు చేస్తాడు. దయచేసి చెప్తున్నాను, ఇమీడియట్గా దొంగను పట్టుకోండి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవరపల్లిలో జరిగిన దారి దోపిడీ ఘటనను ఛేదించారు పోలీసులు. రాఘవేంద్ర కాలనీకి చెందిన జితేంద్రకు చెందిన 20 లక్షల రూపాయలను తీసుకుని బైక్పై వెళ్తుండగా చోరీ చేశారు దుండగులు. మహారాష్ట్ర బార్డర్లో కారు దిగి బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. కేసును ఛేదించిన పోలీసులు రాజస్థాన్లో 3 నిందితులు సచిన్, సీతారామస్వామి, హేమంత్ శర్మను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన పోలీసులకు క్యాష్ రివార్డులు అందించారు డీసీపీ. నుంచి ఒక 20 lakhs క్యాష్ బ్యాగ్ స్నాచ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద సిసిఎస్ రాజేంద్ర నగర్, ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీం, తర్వాత మన లోకల్ పోలీసు, ఏసీపీ ఇన్స్పెక్టర్, నేను అందరం అక్కడ స్పాట్ విజిట్ చేయడం, ఒక 1-2 అవర్స్లో ఉన్న క్లూస్ అన్నింటిని కూడా వర్కౌట్ చేయడం జరిగింది. పోలీస్ ఆ చెక్ పోస్ట్ దగ్గర, ఆ టోల్ గేట్ దగ్గర ఉండటం ఇది గమనించిన వాళ్ళు యూటర్న్ తీసుకొని అక్కడ మన హైవే మీద నుంచి దింపేసి మహారాష్ట్ర బోర్డర్లో ఎంటర్ అయ్యి అక్కడ కార్ని అబాండన్ చేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయినారు. రాజస్థాన్కి వెళ్ళి అక్కడ ఫతేపూర్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వీళ్ళు వచ్చే లోపల మన టీం అక్కడ ఉంది. మళ్ళీ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీసుకురావడం జరిగింది. వీళ్ళు తీసుకెళ్లిన 20 lakhsలో 18 lakhs క్యాష్, నెట్ క్యాష్ అక్కడ రికవరీ అయింది. ఇప్పటి వరకు దీంట్లో సచిన్ అని, తర్వాత సీతారాం, హేమంత్ అని మొత్తం 3 ఇప్పటికి అరెస్ట్ అయ్యారు ఈ కేసులో. దీంట్లో యాక్చువల్లీ చేసింది 3, దాని వెనక ఉండి నడిపింది హేమంత్. హేమంత్ అనేవాడు ఆ ఒక ప్లాస్టిక్ కంపెనీ ఎవరి దగ్గర అయితే డబ్బులు పోయినాయో ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రధాన ముద్ద ఎవరైతే సచిన్ ఉన్నాడో అతను కూడా ఇదే కంపెనీలో పనిచేసి
కొంత నిధులు గోల్మాల్ చేసినందుకు దాదాపు ఒక 2 years బ్యాక్ అతను తీసేయడం జరిగింది.